కథ పేరు సద్బుద్ధి మాత్ర. చతురుడు, విదురుడు, ప్రవరుడు అన్నదమ్ములు. తండ్రి పోయాక లంకంత కొంపను 3 వాటాలుగా విభజించుకొని ఎవరి మానాన వాళ్ళు కాలం గడుపుతున్నారు. కానీ ఎంతకాలం గడిచినా ముగ్గురి జీవితం ఎదుగు బొదుగు లేకుండా గొర్రెతో ఒక బెత్తెడు అన్నట్టుగా ఉంది. ఒక రోజున బైరాగి ఒకడు ఆ ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అని కేక వేశాడు. ఆ సమయంలో అన్నదమ్ములు ముగ్గురు పొరుగుళ్లకు వెళ్ళున్నారు. తోడికోడళ్ళు ముగ్గురు ఒకచోట చేరి కబుర్లు చెప్పుకుంటూ బైరాగి కేక విని ఎవడో కొత్త బిచ్చగాడిలా ఉన్నాడు, లేకుంటే ఈ ఇంటి ముందు నిలబడి బిచ్చం కావాలంటాడా అని అనుకున్నారు. అంతలో బైరాగి మళ్ళీ భిక్షాందేహి అని కేక వేశాడు. తోడికోడళ్ళు ముగ్గురు ఇంట్లోంచి బయటకు వచ్చి బైరాగిని చూసి, ఈ ఇల్లెవరిదో తెలీదా, ఇక్కడ నీకు బిచ్చం దొరకదు అన్నారు. బైరాగి చలించకుండా, నేనెవరో తెలియక మీరిట్లా మాట్లాడుతున్నారు. నేను అందరిళ్లలోనూ భిక్ష స్వీకరించను. ఈరోజు మీ అదృష్టం బావుంది. మీ భిక్ష స్వీకరించడానికి వచ్చాను. నాకు భిక్ష వేస్తే మీకు మేలు జరుగుతుంది అన్నాడు. వీడెవడో గరానా బిచ్చగాడని తోడికోడళ్ళు ముగ్గురు అనుకున్నా, అయినా ఏ పుట్టలో ఏ పాముందో అని అనుమానించి, నీలాగా చాలామంది బిచ్చగాళ్ళు అంటూ ఉంటారు. మరి మేలంటే ఏం జరుగుతుందో చెప్పు అన్నారు. బైరాగి వారి విషయం తెలుసుకొని, ఈ ఇల్లు అన్నదమ్ములది కాబట్టి మీ ముగ్గురు ఒకటే. ఒకరింట అన్నం వండండి, రెండో ఇంట పచ్చడి కూర చేయండి, మూడో ఇంట పులుసు మజ్జిగ సిద్ధం చేయండి. మీ ముగ్గురు కలిసి నాకు కడుపు నిండా అన్నం పెట్టండి. నేను అటు తర్వాత మీకు నిధి దొరికే ఉపాయం చెబుతాను అన్నాడు నమ్మకంగా. నిధి ఎవరింట్లో దొరుకుతుంది అని అడిగారు తోడుకోడళ్ళు ఆతృతగా. అప్పుడు బైరాగి ముగ్గురికి 3 ఇళ్లల్లో విడివిడిగా నిధి లభిస్తుంది అన్నాడు. కోడళ్ళు ముగ్గురు ఆ పూట బైరాగికి కడుపు నిండా తిండి పెట్టారు. బైరాగి బ్రేవుమని తేల్చి, చాలా సంతోషం. మీ భర్తలు ఊరి నుంచి తిరిగి రాగానే సాటి మనిషికి సాయపడే విధంగా మంచి పని చేయమని చెప్పండి. ముగ్గురు ఈ విధంగా 3 మంచి పనులు చేశాక ఎవరి వాటాలో వారు పెరట్లో తోచిన చోట తవ్వితే నిధి బయటపడుతుంది. నేనింకా 3 రోజులు ఈ ఊళ్ళోనే ఉంటాను. కాబట్టి నేను చెప్పినట్టుగా జరక్కపోతే వచ్చి నన్ను అడగండి అన్నాడు. ఈ మాటలకు తోడికోడళ్ల ముఖాలు వాడిపోయాయి. వాళ్ళు దిగులు పడిపోవడం గమనించిన బైరాగి ఆశ్చర్యపడి కారణం ఏంటని అడిగాడు. దానికి వాళ్ళు, అన్నదమ్ములు ముగ్గురు ఒక్కలాంటి వారే, పరోపకార బుద్ధి బొత్తిగా లేదు. వాళ్ల చేత నువ్వు చెప్పిన విధంగా మంచి పని చేయించడం అసాధ్యం. అసలు నీకిలా భోజనం పెట్టిన విషయం తెలిసిందంటేనే వాళ్ళు మండిపడతారు. వాళ్ళూళ్ళో లేరు కదా అని మేమీ సాహసం చేశాం అన్నారు. బైరాగి క్షణం పాటు ఆలోచించి, నా వద్ద సద్బుద్ధి మాత్రలు 3 ఉన్నాయి. మీ ముగ్గురికి తల ఒకటి ఇస్తాను. ఆ మాత్రలను రాత్రి పడుకోబోయే ముందు మంచినీళ్లలో కరిగించి మీ భర్తలకి ఇవ్వండి. తెల్లవారి నిద్రలేచేసరికి వారిలో సద్బుద్ధి పుడుతుంది. ఆ మాత్ర ప్రభావం మర్నాడు సూర్యాస్తమయం దాకా ఉంటుంది అంటూ ముగ్గురికి తలొక మాత్ర ఇచ్చి వెళ్ళిపోయాడు. రాత్రికి భర్తలు ఊరు నుంచి తిరిగి రాగానే తోడికోడళ్ళు ముగ్గురు బైరాగి చెప్పిన విధంగా వాళ్లకు మంచినీళ్లలో కలిపి మాత్రలని ఇచ్చారు. మర్నాడు చతురుడికి పెందరాళ్లే మెలకు వచ్చింది. లేచి వీధి తలుపు తీసుకుని అతడు బయటికి రాగానే రక్షక భటులు, వీధి చివర ఉండే రాఘవయ్య కనిపించారు. రాఘవయ్య ఏడుస్తూ ఉండడం గమనించి, ఏం జరిగింది రాఘవయ్య అని పలకరించాడు చతురుడు. రక్షక భటులు చతురుడితో, ఇతను అందరి దగ్గర అప్పులు చేసి ఇల్లు పొలం కొన్నాడు. ఇల్లు పెళ్ళాం పేరున ఉంది, పొలం పిల్లల పేరున ఉంది. అప్పులు తీర్చడానికి ఇతని దగ్గర ఏమీ లేదు. అప్పులు వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఇతన్ని కారాగారంలో వేయడానికి తీసుకుపోతున్నాం అన్నారు. దానికి చతురుడు, కారాగారంలో వేస్తే అప్పు ఎలా తీరుతుంది? బయట ఉంటే ఏదో విధంగా అప్పు తీర్చగలడు కదా అన్నాడు. ఆ మాటలకు రక్షక భటులు, తప్పు చేసిన వాడు బయట స్వేచ్ఛగా ఉండాలంటే 100 వరహాలు ధరావతు కట్టాలి. ఇతని భార్యా పిల్లలు అందుకు సిద్ధంగా లేరు. ధరావతు కట్టడానికి ఇతని దగ్గర డబ్బు కూడా లేదు. అందువల్ల కారాగారంలో వేయడానికి తీసుకుపోతున్నాం అన్నారు. వెంటనే చతురుడు, అయ్యో, 100 వరహాల కోసం అన్యాయంగా సాటి మనిషిని కారాగారం పాలు చేస్తారా? ముందు రాఘవయ్యను విడిచిపెట్టండి, నేనా డబ్బు ఇస్తాను అంటూ లోపలికి వెళ్ళి 100 వరహాలు తెచ్చి రక్షక భటులకిచ్చి, నా ఇంట్లో ఎన్నడూ ఇంత డబ్బుండదు. ఎడ్ల జత కొందామని ఎంతో కాలంగా కూడబెడితే ఇది పోగయింది. నిన్న సంతకు వెళితే బేరం కుదరలేదు. అంతా రాఘవయ్య అదృష్టమన్నాడు. రక్షక భటులు రాఘవయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
తర్వాత చతురుడు రాఘవయ్యను అతడి భార్యాబిడ్డలను అప్పుల వాళ్లను ఒకచోట చేర్చి హితబోధ చేశాడు. రాఘవయ్య భార్యాబిడ్డలు తాము చేసిన దానికి సిగ్గుపడి అప్పుల వాళ్ల బాకీలు తాము తీర్చగలమని హామీ పత్రాలు రాసివ్వడమే కాక రాఘవయ్య కోసం ధరావతుగా కట్టిన 100 వరహాలను చతురుడికి తిరిగి ఇచ్చేశారు. అప్పుల వాళ్ళు తృప్తిపడి వెళ్ళిపోయారు. అప్పుడు రాఘవయ్య భార్య చతురుడితో, అయ్యా, తమకు నా భర్తకు ఎన్నో ఏళ్లుగా విరోధముంది. అందులో తప్పు నా భర్తదే అని నాకు తెలుసు. అలాంటి నా భర్త కోసం తమరింత సాయం చేశారు. తమరెంతో మంచివారు. అయితే భర్త కారాగారం పాలవుతుంటే చూస్తూ ఊరుకున్నామని మమ్మల్ని గురించి తమరు తప్పుగా భావించవచ్చు. కానీ నిజం తెలుసుకోండి. తను కారాగారం పాలైనా సరే అప్పుల వాళ్ల బాకీలు తీర్చరాదని నా భర్త ఒట్టు పెట్టాడు. అందుకే ఇలా చేశాం. శత్రువుకైనా సాయపడే తమరి మంచితనం ఇప్పుడు నా భర్తలో కూడా మార్పు తెచ్చి ఆయన అనుమతించడంతో మేము మారిపోయాం. తమకు శ్రమ ఇచ్చినందుకు మన్నించగలరు అంది. రాఘవయ్య కూడా తన పాత తప్పులు మరిచిపోయి ఇక మీదట స్నేహంగా ఉందామని చతురుడితో అన్నాడు. చతురుడు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు విదురుడికి కూడా ఇతరులకు సహాయపడే అవకాశం వచ్చింది. ముగ్గురు అన్నదమ్ముల్లో అతడు బలశాలి. ఎదురింట్లో బావి తవ్వుతుంటే పెద్ద రాయి అడ్డు వచ్చిందట. ఆ రాతిని ఎంత కొట్టినా పగలడం లేదట. 5గురి బలం కలిసిన సమ్మెటపోటు ఒకటి పడితే రాయి పగలవచ్చునని కొందరంటున్నారు. ఆ మాట విదురుడు విన్నాడు. అయితే అతడు ఉన్నపళంగా పొరుగురు వెళ్ళవలసి ఉంది. అతడి వద్ద కొబ్బరికాయలున్నాయి. వాటికి మంచి ధర ఇస్తానని ఒక ఆసామి అన్నాడు. వెంటనే వెళ్ళి కాయలందజేయకపోతే ఆ బేరం పోతుంది. అందువల్ల 50 నుంచి 100 వరహాల దాకా నష్టం ఉండవచ్చు. ఇప్పుడు ఎదిరింట్లో సమస్య వేరు. మొత్తం 4 పనివాళ్లు 2 రోజుల నుంచి ఆ బావిని తవ్వుతున్నారు. ఈ రోజుతో ఆ పని ఆగిపోతుంది. వాళ్ళు పని ఆపి వెళ్ళిపోతే బావి తిరిగి పూడుకుపోతుంది. అంతవరకు పెట్టిన ఖర్చు వృధా అవుతుందని ఆ ఇంటి యజమాని దిగులుగా ఉన్నాడు. విషయం తెలియగానే విదురుడు అక్కడికి వెళ్ళాడు. అతడు సమ్మెటతో బలంగా 4 దెబ్బలు వేయగానే రాయి బద్దలయింది. ఆ వెంటనే బావిలో నీరు చిమ్మింది. ఆ తర్వాత విదురుడు కొబ్బరికాయలు తీసుకొని పొరుగురు వెళ్ళాడు. మంచి లాభాలకి కాయలను అమ్ముకోగలిగాడు. ప్రవరుడికి ఇంకో రకం అవకాశం వచ్చింది. ఊళ్ళో కాయకష్టం చేసి బ్రతికే వీరప్పను పాము కరిచింది. గ్రామ వైద్యుడేదో మందిచ్చి ఇతని ప్రాణం పోకుండా ఈ మందు కాపాడుతుంది. 1 రోజులోగా ఇతని చేత ఉరగ గందే లేహ్యం తినిపించాలి. లేకుంటే ఇతని కాళ్ళు 2 చచ్చుబడిపోతాయి. ఒకసారి కాళ్ళు చచ్చుబడిపోతే ఇతనికి నయం చేయడం అసాధ్యం అన్నాడు. ఉరగ గంధలేహ్యం పట్నంలో ప్రమోదుడనే వైద్యుడి వద్ద మాత్రమే ఉంది. మామూలుగా పట్నం వెళ్ళి రావాలంటే రోజుకు పైగా పడుతుంది. ఈలోగా జరగవలసిన ప్రమాదం జరిగిపోతుంది. ఆ ఊరి గ్రామాధికారి వద్ద మేలుజాతి గుర్రాలున్నాయి. వాటిపై స్వారీ చేయగల రాజభటుడు సెలవు పెట్టి అత్తవారింటికి వెళ్ళాడు. గుర్రపు స్వారీ చేస్తూ పట్నం వెళ్ళగలవాడు ఆ ఊరి మొత్తానికి ప్రవరుడు ఒక్కడే. అయితే మాసం రోజుల క్రితం ప్రవరుడికి భరించరాని కడుపు నొప్పి వచ్చి తగ్గింది. అప్పుడు వైద్యుడు అతడికి ఏడాది పాటు వేగంగా నడవద్దని, పరుగులు చేయవద్దని, గుర్రపు స్వారీ మానుకోమని హెచ్చరించాడు. వీరప్ప ప్రాణం రక్షించడం కోసం ప్రవరుడు వాడిని గుర్రం మీద వేసుకొని పట్నం చేరి ప్రమోదుడి వద్దకు వెళ్ళాడు. ఆయన వీరప్పకు ఉరగగంధ లేహ్యం ఇవ్వడమే కాక పరోపకారానికై సొంత ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయని ప్రవరుడి పరోపకార బుద్ధిని మెచ్చుకొని కాయకల్పమనే మందును అతడి చేత తినిపించాడు. ఆ తర్వాత నుంచి అతడు రోజంతా గుర్రపు స్వారీ చేసినా ఎలాంటి హాని కలగదట. ఆ విధంగా పట్నం నుంచి వీరప్పను క్షేమంగా తీసుకువచ్చిన ప్రవరుణ్ణి ఊళ్ళో అందరూ మెచ్చుకున్నారు. తమ తమ భర్తలు సత్కార్యాలు చేసినందుకు 3 తోడుకోడళ్ళు ఎంతో సంతోషించారు. బైరాగి చెప్పిన విధంగా మర్నాడు ఎవరి పెరట్లో వాళ్ళు తవ్వి చూస్తే ప్రవరుడికి రాగి కాసుల రాగి బిందె దొరికింది. విదురుడికి వెండి కాసుల వెండి బిందె దొరికింది. చతురుడికి బంగారు కాసుల బంగారు బిందె దొరికింది. చతురుడి భార్యకు పరమానందంగా ఉన్నప్పటికీ విదురుడి భార్య, ప్రవరుడి భార్య దిగులు పడ్డారు. వాళ్ళు బైరాగిని వెతుకుతూ బయలుదేరారు. ఒకచోట వాళ్లకు బైరాగి కనిపించి తానే ముందుగా వాళ్లను పలకరించాడు. ప్రవరుడి భార్య జరిగిందంతా చెప్పి, 3 మంచి పనులు చేశారు. 3కి నీ మాత్ర వలనే సద్బుద్ధి కలిగింది. అలాంటప్పుడు ఫలితం మాత్రం 3కి వేర్వేరుగా ఎందుకుండాలి అంది ఏడుపు గొంతుతో. అప్పుడు బైరాగి,
నా మాత్ర తాత్కాలికంగా సద్బుద్ధినిస్తుంది. ఆ తర్వాత ఫలితం మాత్రం వారి వారి బుద్ధుల్ని బట్టి ఉంటుంది అన్నాడు. దానికి విదురుడి భార్య, అన్నదమ్ముల ముగ్గురి బుద్ధులు ఒకలాంటివే కదా అంది. దానికి బైరాగి, కాదు, ప్రవరుడొక మంచి పని చేసి ఒక మనిషి ప్రాణం నిలిపాడు. కానీ నా మాత్ర ప్రభావం అయిపోగానే తను చేసిన మంచి పనికి విచారపడి మళ్ళీ ఏనాడు అలా చేయకూడదని అనుకున్నాడు. అందుకే అతడికి శ్రమకు తగ్గ ఫలితం అంటే రాగి బిందెలో రాగి కాసులు మాత్రం లభించాయి. విదురుడు బావిలో మంచినీరు పడటానికి సహాయం చేశాడు. ఆ మంచి పని చేశాక అస్తమానము ఇలా సమయం వృధా చేయకూడదని, అప్పుడప్పుడు మాత్రం మంచి పనులు చేస్తుండాలి అని అనుకున్నాడు. అతడికి కాస్త ఎక్కువ ఫలితం లభించింది. అంటే వెండి బిందెలో వెండి కాసులు లభించాయి. చతురుడికి తను చేసిన మంచి పని ఎంత సంతోషం కలిగించిందంటే ఇక మీదట ఇలాగే మంచి పనులు చేస్తుండాలి అని అనుకున్నాడు. అతడు సద్బుద్ధిని శాశ్వతం చేసుకున్నాడు. అందుకే అతడికి సువర్ణయోగం కలిగింది అన్నాడు. బైరాగి ఇంత చెప్పినా తోడికోడళ్ళిద్దరూ అసంతృప్తిగా ఇల్లు చేరారు. ఎవరి వాటాలోకి వాళ్ళు వెళ్ళగానే విదురుడు ప్రవరుడు తమ తమ భార్యలకు బంగారు కాసులు చూపించారు. ఆ ఇంట్లో ఎవరికేం దొరికినా అంతా సమంగా పంచుకోవాలన్నాడట చతురుడు. ఆ విధంగా అతడు దొరికిన బంగారం, వెండి, రాగి కాసులు తమతో పాటు అన్నదమ్ములిద్దరికీ సమంగా పంచి ఇచ్చాడట. ముగ్గురు అన్నదమ్ముల్లోకి సద్బుద్ధిని శాశ్వతం చేసుకున్నవాడు చతురుడే అన్న బైరాగి మాట రుజువు అవ్వడమే కాదు, సద్బుద్ధి ఉన్నవాడికే బంగారం ఎందుకు దొరకాలో కూడా విదురుడి ప్రవరుడి భార్యలకు తెలిసి వచ్చింది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.